హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ తమిళనాడుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం అంతా అక్కడ ఉండేటువంటి అధికార డిఎంకే పార్టీ, బీజేపీ కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వము తమిళనాడు మీద హిందీ భాషను ఒత్తిడి చేసి అక్కడ ప్రజల మీద రుద్దటం అనేటువంటి అంశాన్ని డిఎంకే వ్యతిరేకిస్తుంది. దాని మీద పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? మీరు హిందీ భాషను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, మీరు తమిళ సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్బు చేస్తున్నారు? వ్యాపారాల కోసం అయితే మీరు చేస్తారా? మీరు హిందీ భాషను ఎందుకు ఒప్పుకోవటం లేదు? తప్పేముంది, అన్ని భాషలు ఉండొచ్చు కదా, మీరు అన్ని ప్రాంతాలకు సంబంధించి ఆయన తమిళంలో మాట్లాడాడు, కన్నడంలో మాట్లాడాడు, హిందీలో మాట్లాడాడు, మహారాష్ట్ర వాళ్ళని ఉద్దేశించేలాగా. ఇప్పుడు ఈ భిన్నమైనటువంటి ప్రాంతాల వాళ్ళు ఉంటారు, భిన్నమైనటువంటి భాషలు కూడా ఉంటాయి, అన్ని భాషలు ఉంటే తప్పే ఉంది అనేటువంటి విధంగా సుద్దులు చెప్పాడు తమిళనాడు డిఎంకే పార్టీకి. దీని మీద ప్రకాష్ రాజు ట్విట్టర్ ద్వారాగా రెస్పాండ్ అయ్యాడు. తమిళనాడు ప్రభుత్వం కానీ అక్కడ డిఎంకే కానీ బీజేపీకి సంబంధించినటువంటి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దటాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే వాళ్ళ తల్లి భాష అయినటువంటి మాతృభాష తమిళాన్ని వాళ్ళు అత్యంత గౌరవిస్తున్నారు అనేటువంటి విషయం పవన్ కళ్యాణ్కి ఎవరన్నా చెప్పండి అంటూ కూడా ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అంటే తమిళనాడు ప్రజలు తమ మాతృభాష అయినటువంటి తమిళాన్ని వాళ్ళు అత్యధికంగా ప్రేమిస్తున్నారు, మీరు మిగతా ఉత్తరాది భాషలో మొత్తం తెచ్చి మా మీద వద్దొద్దు, హిందీ భాషను వద్దొద్దు అనేటువంటి దాని మీద వాళ్ళు పదే పదే చెప్తున్నటువంటి మాట. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాని మీద డిఎంకే పార్టీ కూడా రెస్పాండ్ అయింది. పవన్ కళ్యాణ్ మా యొక్క వాదనని తప్పుగా అర్థం చేసుకున్నారు, హిందీ భాషను రుద్దటాన్ని మా మీద బెదిరించి ఇంప్లిమెంట్ చేయడాన్ని మేము ఒప్పుకోము అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వము అక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సందర్భంలో కానీ మనం హిందీకి సంబంధించినటువంటి రూపీ అనేటువంటి ఆర్ అనేటువంటి యాంబ్లం ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు తిరస్కరించి వాళ్ళు తమిళ్లో రూపాయికి సంబంధించినటువంటి అంశాన్ని పెట్టుకున్నారు. అది కూడా ఇప్పుడు వివాదం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇప్పుడు రాష్ట్రం కేంద్రం ఈ రెండు కూడా సమైక్య వ్యవస్థలో ఎవరి అధికారాలు వాళ్ళకు ఉంటాయి. అదేవిధంగా ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి అంశాలు ఉమ్మడి జాబితాలో ఉంటాయి. ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాతృభాషల్ని గౌరవించుకోవటం అనేటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇష్టం. ఈ హిందీ భాషను బలవంతంగా రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తమిళనాడు తరహాలోనే దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఈ విధమైనటువంటి రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, ఏంటి బహుభాష ఉంటే ఇబ్బంది ఉంది అంటే బీజేపీ దాని పొత్తులో ఉన్నాడు కాబట్టి మీరు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి విధంగా డిఎంకేని తప్పట్టి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యువనేత మంత్రి నారా లోకేష్ కూడా ఏమైంది, బహుభాష ఉంటే తప్పేముంది, దీన్ని ఎందుకు తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే స్టాలిన్ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి దాని మీద ఆయన కొంత అన్ని భాషలు ఉండొచ్చు కదా అనేటువంటి దాని మీద ఆయన కూడా మాట్లాడారు. అంటే ఇక్కడ అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశము జనసేన బీజేపీ తీసుకొచ్చేటువంటి ఈ విధమైనటువంటి హిందీ భాషని బలవంతంగా రుద్దేటువంటి అంశాలని పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ వరకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం డిసిషన్ తీసుకుంటుంది ఈ అంశాల మీద? ఇది ఖచ్చితంగా దక్షిణాది ఉత్తరాది ఆధిపత్యం అనేటువంటి అంశాల మీద ఈ భాషాపరమైనటువంటి అంశం కూడా కీలకమైనటువంటిది, కానీ భవిష్యత్తులో కొంత రాజకీయ వివాదంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గతంలోనేమో ఉత్తరాది పెత్తనమైంది మా మీద, మేము ఒప్పుకోము, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి విధంగా మాట్లాడాడు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి సభలో మాత్రము దక్షిణాది ఏంది ఉత్తరాది ఏంది అన్న మన అందరం కూడా సమైక్యంగా ఉండాలి, మన అందరం కూడా కలిసిమెలిసి జీవించాలి, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటిది భారతదేశం అని సూక్తులు శుద్ధులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి మాట
వాస్తవమైనప్పటికీ కూడా పొత్తులో ఉన్నంత మాత్రాన వాళ్ళ ఎజెండాని ఈ రోజున తెలుగుదేశం జనసేన భుజానికి ఎత్తుకోవాలా బీజేపీ ఎజెండాని. మరి బీజేపీ ఎజెండాని భుజానికి ఎత్తుకుంటే రాజకీయంగా లాభం అయిద్దని జనసేన భావిస్తే భావించవచ్చు. మరి తెలుగుదేశం కూడా మరి అంత 4 దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు పొత్తుతో ఉంటే ఉండొచ్చు బీజేపీతో, తర్వాత పొత్తులో ఉండొచ్చు ఉండకపోతే దానికి వాళ్ళ స్వతంత్రమైన నిర్ణయం ఉండాలి కదా. గతంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కుల మీద ఈ అంశాల మీద చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు, అప్పుడు ఎన్టీ రామారావు వీళ్ళందరూ మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు పొత్తులో ఉన్నంత మాత్రాన బీజేపీకి పూర్తి స్థాయిలో ఈ అంశాల మీద మద్దతు తెలియజేయటం అనేటువంటి అంశం ఇది కొంత చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.